వెల్కమ్ టు ది బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. ఆర్ నారాయణమూర్తి సాంఘిక సామాజిక విప్లవ సినిమాల దర్శకుడు, రచయిత, నిర్మాత, నటుడు, సామాజికవేత్త, సమాజం పట్ల మంచి ప్రేమ అభిమానం ఉన్నటువంటి వ్యక్తి. ముఖ్యంగా బడుగు బలహీన వర్గాలు, రైతులు, శ్రామికులు అందరికీ సంబంధించినటువంటి ఎన్నో సినిమాల్ని ఇప్పటివరకు ఆయన నిర్మించి, దర్శకత్వం వహించి, నటించి ప్రజలకు అందించారు. ఎర్ర సైన్యం కావచ్చు, ఎర్రోడు కావచ్చు, ఇలా చెప్పుకుంటూ పోతే దశాబ్దాల కిందటి వరకు వచ్చినటువంటివి. అలాగే ఇటీవల కాలంలో సినిమాలు కూడా చాలా తగ్గించేశారు. అయితే సినిమా కార్మికులకు సంబంధించి కావచ్చు, సినిమా ఇండస్ట్రీకి సంబంధించి కావచ్చు, ఆయన పడుతున్న శ్రమ నిజంగా అభినందనీయం. అయితే గత 5 ఏళ్ల ప్రభుత్వంలో ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం కూటమి ప్రభుత్వం నడుస్తుంది. దానికంటే ముందు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉంది 2019 నుంచి 24 వరకు. అలాగే 24 తర్వాత ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఈ మధ్యకాలంలో అసలు సినిమా ఇండస్ట్రీ పరిస్థితి ఏంటి? ఏ ఒక్క సినిమా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి పెద్ద అయినా సరే ప్రభుత్వం నుంచి మాకు ఇది కావాలి, ఈ ప్రోత్సాహకాలు కావాలి అని చెప్పి అడిగిన పాపాన పోయారా? అలాగే ఎవరికి వారన్నట్టుగా ఒక గ్రూప్ రాజకీయం అనేది కూడా అక్కడ సినిమా ఇండస్ట్రీలో వెళ్ళిపోయింది. అలాగే బెదిరింపు ధోరణి అనేది ఆ రోజుల్లో ఎంత ఉందనేది తెలిసిందే. ఎందుకు ఇప్పుడు ఇవన్నీ చెప్పుకుంటున్నాం అంటే, ఆర్ నారాయణమూర్తి గారు ద పీపుల్స్ స్టార్ నేను ఒక ప్రెస్ మీట్ పెట్టి ఎప్పుడో హాలీవుడ్లో 10 కమాండ్మెంట్స్ అనే సినిమా దగ్గర నుంచి, బెన్హర్ అనేటువంటి ఒక సినిమా దగ్గర నుంచి, హిందీలో మన భారతీయ చిత్ర పరిశ్రమలో కొన్ని కోట్ల రూపాయల వసూళ్లు కొలగొట్టినటువంటి షోలే కావచ్చు, ఇతరత్ర ఉన్నటువంటి అనేక పెద్ద పెద్ద సినిమాలకు సంబంధించి చరిత్రని చెప్తూ ఈ మధ్యకాలంలో వివాదం తలెత్తింది. దేని గురించి అనేది అందరికీ తెలిసిందే. ఎగ్జిబిటర్స్, డిస్ట్రిబ్యూటర్స్ అండ్ ప్రొడ్యూసర్స్, థియేటర్స్ ఓనర్కి సంబంధించి సింగిల్ స్క్రీన్స్కి షేర్ అనేది కావాలి, పర్సంటేజ్ సిస్టమ్ అనేది కావాలి, మాకు రెంట్ కట్టాల్సిన అవసరం లేదు. ఎందుకంటే పెద్ద సినిమా, చిన్న సినిమా, మధ్య తరగతి సినిమా అనేటువంటి ఈ బడ్జెట్ సెగ్మెంటేషన్ల నేపథ్యంలో నిర్మాత నష్టపోతున్నాడో లాభపడుతున్నాడో కూడా తెలియనటువంటి ఒక పరిస్థితిలో కేవలం ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్ల మధ్యలోనే ఈ లాభాలు, వాటాల పంపిణీ జరుగుతున్నటువంటి నేపథ్యంలో థియేటర్ ఓనర్ నష్టపోతున్నాడు, పైపెచ్చు నిర్మాత కూడా నష్టపోతున్నాడు అంటూ మరి అది రూమర్గా తీసుకొచ్చారా, లేదు ఈ గొడవ ఎప్పటి నుంచి ఉందా? ఎందుకంటే ఈ సినిమా ఇండస్ట్రీకి సంబంధించి ప్రొడ్యూసర్స్ కావచ్చు, లేదంటే మొత్తం ఈ థియేటర్స్, ఎగ్జిబిటర్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ని చేతిలో పెట్టుకున్నటువంటి వాళ్ళు ఆ నలుగురు అంటూ మొన్న మధ్యన మీడియాలో గోల్ అయితే, దాదాపుగా 40 ఏళ్ల పై నుంచి సినిమాలు తీస్తున్నటువంటి మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ గారు బయటకు వచ్చి, అయ్యా మీరు అనుకుంటున్నట్టు ఆ నలుగురిలో నేను లేను, ఈ థియేటర్స్ బంద్ చేస్తున్నారా లేదంటే లేదు, ఈ సిస్టమ్కి సంబంధించి వాళ్ళు ఏం కోరుకుంటున్నారా అనే దాని మీద చర్చలు జరిగితే నాకు సంబంధం లేదని నేను వెళ్ళలేదు. నా దగ్గర ఉన్నవే 4-5 థియేటర్లు, ఆ AAA థియేటర్ ఏదైతే ఉందో దానికి నేను ఓనర్ని. ఇవి కాకుండా మహా అయితే ఇంకొక 10 థియేటర్లు ఏమైనా ఉంటాయేమో, వాటికి కూడా లీజ్ అయిపోయిన వెంటనే క్యాన్సిల్ చేసేయండి, రెన్యూ చేయొద్దు అని చెప్పి చెప్తున్నాను అంటూ ఆయన ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు. ఇమ్మీడియట్గా అరవింద్ గారు బయటకు వచ్చిన తర్వాత, లేదు నేను కూడా చెప్పాలేమో, ఇదంతా నేనే చేస్తున్నాను అనుకుంటారేమో అని ఆ నలుగురిలో ఉన్నారు అని భావించబడుతున్నటువంటి పెద్ద ప్రొడ్యూసర్ అయినటువంటి దిల్ రాజు, ప్రస్తుతం తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా ఉన్న దిల్ రాజు గారు కూడా బయటకు వచ్చి, అయ్యా మీరు అనుకుంటున్నటువంటి దాంట్లో మాకు కూడా ఏమీ లేదు, మాకు సంబంధం లేదు, పవన్ కళ్యాణ్ గారి సినిమాని ఆపడానికి మేమెందుకు ఇలా ట్రై చేస్తాము అనేటువంటి విధంగా ఆయన. సో ఓవరాల్గా ఇక్కడ పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు రేపు జూన్ 12వ తేదీన రిలీజ్ అవుతున్న నేపథ్యంలో ఈ డిస్ట్రిబ్యూటర్స్, ఎగ్జిబిటర్స్ చేస్తున్నటువంటి ఈ నాటకం మధ్యలో దీంట్లో భాగంగా పూర్తిగా ఇండస్ట్రీ ఇబ్బంది పడేటువంటి రీతిలో కొన్ని పరిణామాలు సంభవించడం. ఇదే కాకుండా వీళ్ళకి కావాల్సినప్పుడు, అంటే ప్రభుత్వం గురించి మాట్లాడుకున్నాం కాబట్టి గత 5 ఏళ్లలో ఏం జరిగింది అనేది ఒకసారి పక్కన పెడితే, ఇప్పుడు వచ్చిన తర్వాత సినీ ఇండస్ట్రీకి మేము ఇతోధికంగా ప్రోత్సాహకాలు ఇస్తాము. స్వయానా డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్, సినీ నటుడైనటువంటి పవన్ కళ్యాణ్ ఉన్నారు, సినిమా ఇండస్ట్రీకి సంబంధించి మంత్రి కందుల దుర్గేష్ ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఇండస్ట్రీకి సహకరిస్తూ ఉంటే ఈ రోజు దాకా కనీసం సినీ పెద్దలు వచ్చి, అయ్యా ఆంధ్రప్రదేశ్లో గత 5 ఏళ్లలో ఇన్ని ఇబ్బందులు మేము ఎదుర్కొన్నాం, ఇండస్ట్రీని కాపాడడానికి మీరు ఏం చేయగలుగుతారో చెయ్యండి అని కనీసం కలవలేదు. రిటర్న్ గిఫ్ట్ ఇచ్చినందుకు చాలా ధన్యవాదాలు అంటూ ఆయన సోషల్ మీడియా వేదికగా ఎక్స్ప్రెస్ చేయడం, దాంతో కలకలం రేగింది. అయితే దీనికి బ్యాక్గ్రౌండ్ స్కెచ్ ఎక్కడ ఉంది అంటే, పవన్ కళ్యాణ్ని ముప్పేట దాడి చేసి ఎలాగైనా అడ్డుకోవాలనేటువంటి ఒక వ్యూహంలో భాగంగా ఆయన చాలా డిలే అవుతూ వచ్చి చాలా కష్టతరంగానే పూర్తి చేసి మొత్తానికి ఒక మంచి అవుట్కమ్ ఇచ్చే విధంగా తీసుకొచ్చిన హరిహర వీరమల్లు అనే సినిమా రిలీజ్ దగ్గరకు వచ్చేసరికి ఇదైంది. ఇక గవర్నమెంట్ మారడం. ఎందుకంటే నిన్న నారాయణమూర్తి గారు మాట్లాడినటువంటి మాటలు మనం తీసుకున్నప్పుడు,
అయ్యా ఈ పర్సంటేజ్ సిస్టమ్ ద్వారా వాళ్ళు బాగుపడతారన్నాం కాదు, థియేటర్ ఓనర్స్ బాగుపడతారు. చిన్న చిన్న థియేటర్లు, ఇండిపెండెంట్ థియేటర్లు ఏవైతే ఉన్నాయో, సింగిల్ స్క్రీన్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు బాగుపడతారు. వాళ్ళ బతుకులు దుర్భరంగా ఉన్నాయి. ఇవి ఖచ్చితంగా ప్రభుత్వమే, ఎందుకంటే మీకు ఓటేసి మేము ఎన్నుకున్నాం కాబట్టి మేము మీ బిడ్డలాంటి వాళ్ళం, మీరే మమ్మల్ని ఆదుకోవాలి అంటే ఒక రకమైనటువంటి విజ్ఞప్తితో కూడిన బెదిరింపు అనేది కనిపిస్తోంది. అంటే ఇక్కడ అభ్యర్థించమని అడగట్లేదు, మీ హక్కుగా ఉన్నదాన్ని అడగడంలో తప్పు లేదు. కానీ దీనికి సంబంధించి నారాయణమూర్తి గారు మాట్లాడినటువంటి మాటలు చాలామందిని నొప్పించాయి. ఎక్కడ అంటే ఈ ఎగ్జిబిటర్ సిస్టమ్ ఆర్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ మొత్తం ఈ రెంటల్ కాదు, మాకు పర్సంటేజ్ కావాలి అని చెప్పి ఈ థియేటర్స్ బంద్ చేస్తున్న జూన్ 1 నుంచి అని ఏదైతే వార్త మొన్నటిదాకా హల్చల్ చేసిందో దానికి సంబంధించి అదంతా కేవలం అపోహ మాత్రమే. పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, మిగతా పెద్ద ప్రొడ్యూసర్లు కావచ్చు, ప్రభుత్వం కావచ్చు, దయచేసి దీన్ని మీరు తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. ఇది మేము పోరాటం చేస్తున్నాము, మా పోరాటానికి తగ్గ ఫలితం కావాలి. అందుకే ఈ బంద్ అనేది ప్రజాస్వామికంగా చేసేటువంటిది. ప్రజాస్వామ్యంలో మాకు ఇవ్వబడింది నిరసన కానీ బంద్ చేయడం కానీ ఇవన్నీ మాకు ఇచ్చినటువంటి హక్కులు. మా హక్కులు మేము చేస్తామని చెప్పి చిన్న థియేటర్ల వాళ్ళు ఇది అంటూ ఉంటే ఎందుకు ప్రభుత్వం కానీ పవన్ కళ్యాణ్ కానీ అంతగా మండిపడుతున్నారు అంటే ఆయన చేసిన వ్యాఖ్యలు, అంటే అదే ఉద్దేశంలాగా వచ్చినటువంటి వ్యాఖ్యలు మాత్రం చాలా ఇబ్బందికరంగానే ఉన్నాయంటున్నారు. దీనికి ప్రొడ్యూసర్ నట్టికుమార్ గారు కావచ్చు, మిగతా వాళ్ళు కావచ్చు అడుగుతున్నటువంటి ప్రశ్న ఒకటే. అలాగే పవన్ కళ్యాణ్ అభిమానులు కావచ్చు, సగటు సినిమా అభిమానులు కావచ్చు, నారాయణమూర్తి గారు మీ మీద మాకు చాలా గౌరవం ఉంది, కానీ గత 5 ఏళ్ల కాలంలో మీరు ఎక్కడికి వెళ్ళిపోయారు? ఎందుకు అనంటే పనిగట్టుకుని పవన్ కళ్యాణ్ని టార్గెట్ చేసి, పవన్ కళ్యాణ్ సినిమాని వకీల్ సాబ్ అనేటువంటి సినిమాని పూర్తిగా టార్గెట్ చేసి చిన్న చితక కారణాలు చెప్పించి బెదిరించి భయపెట్టి 135కు పైగా థియేటర్లని క్లోజ్ చేయించారు. అలాగే సినిమా థియేటర్ రేట్లు, టికెట్ల రేట్ల తగ్గింపు కావాలి అని చెప్పి ₹5, ₹10 సామాన్యుడికి అది ఒక్కటే ఎంటర్టైన్మెంట్, ఇంకా అంతకు మించి లేదు. ₹5, ₹10కి టికెట్లు లేకపోతే వచ్చి ఎలా చూస్తారు? మీరు కుర్చీలు బెంచీలు అని మాట్లాడారు, కుర్చీ క్లాసు బెంచీ క్లాస్ అని. అయ్యా ఒక్కటి అడుగుతాను నేను, పత్రికాముఖంగా నేను ఒకటి అడుగుతున్నా మిమ్మల్ని ఒక విశ్లేషకుడిగా. ₹5, ₹10కి సినిమా చూసే కాలంలో మీరు కానీ నేను కానీ ఉన్నామా? అసలు ₹5, ₹10కి ఏం దొరుకుతోంది అనేటువంటి ఒక ప్రశ్న చాలామంది అడుగుతున్నారు. మరి సమాధానం ఉందా? అలాగే పవన్ కళ్యాణ్ని టార్గెట్ చేసినప్పుడు, అలాగే ఇండస్ట్రీ పెద్దలందరినీ కూడా గతంలో రాజశేఖర రెడ్డి గారు కావచ్చు, లేదంటే చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, అంతకుముందు ఎన్టీ రామారావు గారు కావచ్చు, మిగతా చాలామంది ఉన్నప్పుడు, ముఖ్యమంత్రులుగా ఉన్నప్పుడు వారి దగ్గర సినీ పరిశ్రమకి ఏ విధమైనటువంటి గౌరవం దక్కింది? వెరసి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎటువంటి గౌరవం దక్కింది? దాని మీద మీ సమాధానం చెప్పగలుగుతారా? మెగాస్టార్ అంతటి వ్యక్తి పద్మవిభూషణ్ తీసుకున్న దేశ పౌర పురస్కారం, అత్యున్నత 2వ పౌర పురస్కారం పొందిన వ్యక్తి చేతులు జోడించుకొని ఇండస్ట్రీలో ఆయన ఒక సినిమా తీస్తున్నారు అంటే కొన్ని వందల కుటుంబాలు పనితోటి హ్యాపీగా ఉంటాయి. అటువంటి వ్యక్తి చేతులు జోడించుకొని అయ్యా అంటూ అభ్యర్థించడం గతంలో ఎప్పుడూ లేదు, ఇంకా ముందు ఉండబోదు. మరి అటువంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు మరి మీరు ఎందుకని మాట్లాడలేకపోయారు? అలాగే ఎంఆర్ఓల్ని పెట్టి, ఎంఆర్ఓలు తహసీల్దార్లు ఇలాంటి వాళ్ళ సిబ్బందిని పెట్టి ₹5, ₹10కి నిక్కచ్చిగా టిక్కెట్లు అమ్మించినప్పుడు నిర్మాత యొక్క కష్టం కానీ ఇది మీకు కనిపించలేదా? మరి వీటికి సమాధానాలు ఉన్నాయా అని చెప్పి చాలామంది ప్రశ్నిస్తున్నారు. మరి దీనికి సంబంధించి నారాయణమూర్తి గారు ఏం చెప్తారు? ఏమైనా సమాధానం ఉందా? సమాధానాలు లేనటువంటి ప్రశ్నలు ఇవన్నీ కూడా. అలాగే ముఖ్యంగా పవన్ కళ్యాణ్ సినిమాలు టార్గెట్ చేసినప్పుడు ఇండస్ట్రీలో ఇంకా ఏ సినిమాలని టార్గెట్ చేయలేదు, వాళ్ళకి కావాల్సినట్టుగా చేసుకున్నారు. అలాగే టికెట్ల ధరల పెంపు అనేటువంటిది, వీటి మీద కూడా మాట్లాడలేదు. అయితే ఎందుకు ఇప్పుడు మళ్ళీ పవన్ కళ్యాణ్ మొన్న ఈ మధ్యన ముఖ్యంగా ముఖ్యమంత్రి గారిని పెద్దలు వచ్చి కలవలేదు, కలిసి ఏం చేస్తే బాగుంటుంది అనే దాని మీద కనీసం ఒక సమావేశాన్ని కూడా నిర్వహించుకోలేకపోయారు అని చెప్పి ఆగ్రహం వ్యక్తం చేశారు అన్న దాని మీద ఇక చిలవలు పలవలుగా చాలామంది మాట్లాడేస్తూ ఆయన నెగిటివ్ చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఆయన మాత్రం వీరు నా మీద ఎంత బురద చల్లుకున్నా నేను నా బాధ్యత నెరవేర్చుకుంటూ వెళ్తాను అంటూ ఆయన చేస్తున్న పని ఏంటో తెలుసా? ప్రజలకి సంబంధించి ఇప్పుడు మీరు అంటున్నారే ₹120 లేదంటే ₹250 పెట్టి టికెట్లు కొంటున్నాం, ఆ టికెట్ కొన్నదానికి ఈ మల్టీప్లెక్స్ కావచ్చు, లేదంటే మిగతా వాటివి కావచ్చు, అక్కడ మంచినీళ్ళ డబ్బా దగ్గర నుంచి పాప్కార్న్, తినుబండారం వీటన్నిటికీ కూడా మినిమం రేట్ నుంచి మ్యాక్సిమైజ్ రేట్ చేసేసి, అంటే ₹50 ఖర్చు అయ్యేటువంటి దానికి ₹500 వసూలు చేస్తున్నారు కదా. మరి వీటి గురించి మాట్లాడారు. వాటన్నిటినీ కూడా అంటే సగటు ప్రేక్షకుడు తను కొనేటువంటి డబ్బు,
టికెట్కి పెట్టేటువంటి డబ్బు ఏదైతే ఉందో దానికి తగ్గట్టుగా సేవలని పొందుతున్నాడా లేదా అనే దాని మీద ఒక ఎంక్వైరీ స్టార్ట్ చేశారు. మొత్తం ఆంధ్రప్రదేశ్లో ఉన్న థియేటర్లు, మల్టీప్లెక్స్లు, సింగిల్ స్క్రీన్స్ అన్నింటిలో కూడా ఫెసిలిటీస్ మీకు తెలియదేమో నారాయణమూర్తి గారు. మీరు పీపుల్స్ స్టార్ అంటే మీది సామాన్య ప్రజానీకం దగ్గర నుంచి పైపెచ్చి అందరూ చూస్తారు మీ సినిమాలు. ఏ థియేటర్లో రిలీజ్ అయినా సరే వెళ్ళి చూస్తారు. కానీ ఆ థియేటర్లో ఎటువంటి మౌలిక సదుపాయాలు ఉన్నాయి, పార్కింగ్ దగ్గర నుంచి మొత్తం అన్నింటి వరకు కూడా, శానిటైజేషన్ దాకా కూడా ఆ సదుపాయాలన్నీ సరిగ్గా ఉన్నాయా, అలాగే బ్లాక్ టికెట్లు అమ్మకుండా ఉంటున్నారా, టికెట్ సిస్టమ్ కరెక్ట్గా ఉందా లేదా, అలాగే సీటింగ్ అనేది సరిగ్గా ఉందా లేదా, ప్రేక్షకుడు ప్రశాంతంగా వెళ్ళి తన వినోద సాధనమైనటువంటి సినిమాను చూసి వస్తున్నాడా లేదా, వీటన్నిటి మీద సమగ్ర విచారణ కావాలి. ఎవరైతే చట్టాన్ని, నిబంధనల్ని ఉల్లంఘిస్తున్నారో వాళ్ళని నిజంగానే శిక్షించాలి, లేదు వాళ్ళని మొత్తం అవన్నీ సరి చేసుకునేలాగా ఒక సిస్టమ్ని ప్రవేశపెట్టాలి అంటూ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఆదేశాలు ఇచ్చారు. అంతే తప్ప గతంలో లాగా బెదిరింపులకు గురి చేసి నువ్వు ఫలానా వాడి సినిమా రిలీజ్ చేస్తానంటే, అంటే ఇప్పుడు పేర్లు చెప్పుకోవచ్చు, తప్పేం లేదు. నువ్వు బాలకృష్ణ సినిమా రిలీజ్ చేస్తాను అంటే నీ థియేటర్ క్లోజ్ చేస్తాం. ఇదిగో ఇక్కడ మున్సిపాలిటీ అనుమతులను ఉల్లంఘించి నువ్వు ఇది చేసావు, బ్లాక్లో టికెట్లు అమ్మావు, రికార్డులు లేవని చెప్పి నీ థియేటర్ని సీజ్ చేస్తాం. పవన్ కళ్యాణ్ సినిమా రిలీజ్ చేస్తున్నావా, చేయడానికి వీల్లేదు, చేస్తే ఇబ్బందులు పడతావు, నీ వ్యాపారం మూసుకోవాల్సి వస్తుంది అంటూ అధికారులను అడ్డం పెట్టుకొని వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్నటువంటి కొంతమంది చేసినటువంటి దందాలు ఇవన్నీ వరుసగా బయటకు వస్తున్నాయి ఈరోజు. మరి ఆ రోజు సదర్ నారాయణమూర్తి గారు, ద పీపుల్స్ స్టార్, పబ్లిక్ కోసం ఆలోచించి ఈరోజు సింగిల్ స్క్రీన్స్ గురించి మాట్లాడుతున్నటువంటి వ్యక్తి ఎక్కడున్నారు అని అడుగుతున్నారు. పైపెచ్చు పవన్ కళ్యాణ్ని టార్గెట్ చేయడం. ఎందుకు టార్గెట్ చేయాలి పవన్ కళ్యాణ్ని? ఏం చేశాడు ఆయన మీకు? సినిమా ఇండస్ట్రీ కోసమే కదా. తనని కానీ తన తల్లిని కానీ అత్యంత హేయంగా తిట్టినప్పుడు నారాయణమూర్తి గారు ఎక్కడున్నారు? ఒక రాజకీయ పార్టీ రాజకీయంగా పవన్ కళ్యాణ్ ఎదుగుదలని తట్టుకోలేక, ఆయన విమర్శలకి సరైనటువంటి సమాధానం చెప్పలేక, ఇంట్లో వాళ్ళని, కుటుంబ సభ్యుల్ని, ఆఖరికి చిన్న పిల్లల్ని కూడా వదలకుండా ఆనాడు చేసినటువంటి పైత్యపు పనులకి ఈరోజు జైలు శిక్షలు అనుభవిస్తున్నారు. బోరుగడ్డ అనిల్ కావచ్చు, శ్రీరెడ్డి కావచ్చు, ఇతరత్ర పోసాని కృష్ణమురళి కావచ్చు, వీళ్ళందరూ. మరి ఆ రోజు వీళ్ళందరూ సదరు సినిమా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి పోసాని కృష్ణమురళి ఉన్నప్పుడు మరి నారాయణమూర్తి గారు ఎందుకని చెప్పి పవన్ కళ్యాణ్కి సంఘీభావంగా మాట్లాడలేదు, లేదు మెగా కుటుంబానికి, లేదు చిరంజీవి గారు కావచ్చు, మిగతా వాళ్ళు కావచ్చు, ఎవరినైనా సరే ఈ విధంగా హింసించినప్పుడు, మానసికంగా హింసించినప్పుడు నారాయణమూర్తి గారు ఎందుకు రాలేదు? ఆల్ ద సడన్ ఇప్పుడు వచ్చేసి కూటమి ప్రభుత్వం పనిచేసుకుంటూ వెళ్తుంటే, నాశనం అయిపోయినటువంటి రాష్ట్రాన్ని, అనేక ఇండస్ట్రీల్ని చక్కదిద్దుకుంటూ వెళ్తూ ఉంటే, ఒక గౌరవప్రదమైనటువంటి స్థానం పొందిన మీరు సమాజంలో ఇప్పుడు వచ్చి వైసీపీకి అనుగుణంగా మాట్లాడడం అంటే, రాజకీయంగా మీకున్నటువంటి అఫిలియేషన్స్ కానీ ఇవి కానీ ఎవరికి ఇబ్బంది ఏం లేదు. మీరు వైసీపీకి వెళ్ళి మీరు చేరతారు అనుకుంటే తప్పే లేదు. ఎందుకు చేరొచ్చు? రాజకీయంగా మీకున్నటువంటి ఆలోచనలు వాటితోటి మీకు మీ భావ సారూప్యత అంతా ఆ పార్టీ పరంగా ఉంటే మీరు వెళ్ళి జాయిన్ అవ్వచ్చు. కానీ మిగతా ఇండస్ట్రీస్ అన్నింటినీ మీ భుజాన్నే వేసుకొని అదేదో మీరే వకాల్తా తీసుకుంటూ వాళ్ళకు అనుగుణంగా మాట్లాడడం మాత్రం చాలామందికి నచ్చడం లేదు. ఇక నారాయణమూర్తి గారు ఇంకొక మాట కూడా చెప్పారు. అంటే ఇటీవల మనం చూసాం, తెలుగు రాష్ట్రం రెండుగా విడిపోయిన తర్వాత, ఆంధ్ర తెలంగాణ విడిపోయిన తర్వాత సినిమా ఇండస్ట్రీని ప్రోత్సహించడానికి, కళాకారులను ప్రోత్సహించడానికి సాంప్రదాయబద్ధంగా మనకు ఉన్నటువంటి నంది అవార్డ్స్ కార్యక్రమాన్ని రద్దు చేశారు. ఎవరు పట్టించుకోలే. 2014 నుంచి దాదాపు మొన్న గద్దర్ అవార్డ్స్ ప్రకటించే వరకు, రేవంత్ రెడ్డి ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చే వరకు అసలు అవార్డ్స్ ఊసి అనేదే లేదు. మధ్యలో హంస అవార్డ్స్ అన్నారు, లేదంటే ఇంకోటి ఏదో చెప్పారు, దేని మీద కూడా ప్రభుత్వం లేదు. కానీ సినిమా ఇండస్ట్రీ వాళ్ళతోటి వ్యాపారాలు చేసుకున్నారు, వాళ్ళతోటి ప్రకటనలు, ప్రచారాలు అన్నీ చేయించుకున్నారు. ఇండస్ట్రీకి సంబంధించి ఏం చేశారు అంటే, కేవలం వాళ్ళు వెళ్ళి అయ్యా ఫలానా సినిమా మరి రిలీజ్ అవుతోంది, దయచేసి టికెట్ రేట్లు పెంచుకునేటువంటి వెసులుబాటు మాకు ఇవ్వండి అని కోరితే టికెట్ పెంచుకునేటువంటి వెసులుబాటు వాళ్ళు ఇచ్చారు. మొదటి వారము 2 వారాలు సినిమాని బట్టి, ప్రొడ్యూసర్ని బట్టి, లేదా అందులో నటించిన యాక్టర్ని బట్టి, వాళ్లతో ఆ ప్రభుత్వానికి ఉన్నటువంటి రిలేషన్ని బట్టి. అఫ్కోర్స్ ఏపీలో కూడా టికెట్ రేట్లు పెంచుకోవడానికి గతంలో కాస్త వెసులుబాటు ముందు ఇవ్వలేదు, తర్వాత ఇచ్చినట్టుగానే ఇచ్చారు, తర్వాత పూర్తిగా కట్ చేశారు. చాలామంది హీరోలు కూడా, ప్రొడ్యూసర్లు కూడా అవసరమైతే నా థియేటర్లన్నింటినీ నేను క్లోజ్ చేసుకుంటా, నేను సినిమాలు తీయను, సినిమాలు నేను ప్రొడ్యూస్ చేయను, ఇంకా హీరోలు కూడా నాది ఇక్కడ కాకపోతే వేరే చోట రిలీజ్ చేసుకుంటా, అవసరమైతే యూట్యూబ్లో రిలీజ్ చేసుకుంటా అనే స్థాయికి కూడా వెళ్ళి కామెంట్స్ చేసిన వాళ్ళు ఉన్నారు. అంటే అంత ఇబ్బంది పడ్డారు అక్కడ. మరి అప్పుడు నారాయణమూర్తి గారు ఏమైపోయారు? సరే, ఇక నంది అవార్డ్స్, నంది అవార్డులు ఇవ్వాలి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ అని చెప్పి కోరారు, తప్పులేదు.
అంటే తెలంగాణ ప్రభుత్వం గద్దర్ అవార్డులు ప్రకటించిన తర్వాతే నారాయణమూర్తి గారికి నంది అవార్డులు గుర్తొచ్చాయా? 2014లో తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా తెలంగాణలో పక్కన పెట్టేసినటువంటి నంది అవార్డుల్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో 3 ఏళ్లకి గాను, రాష్ట్రం విడిపోయిన తర్వాత ఒక 3 ఏళ్లకి 3 సంవత్సరాలకి కలిపి ప్రకటిస్తే దానికి కమ్మ కులం అనేటువంటి ఒక పేరు పెట్టేసి అవి నంది అవార్డులు కాదు కమ్మ అవార్డులు అని చెప్పి ప్రాపగండా చేసింది సదరు పెద్దలు కాదా? మరి అప్పుడు ఏం చేశారు నారాయణమూర్తి గారు? ఇప్పుడు వచ్చి కొత్తగా అడుగుతున్నారు. మరి జగన్మోహన్ రెడ్డి ఎటువంటి అవార్డు ఇవ్వలేదు, వైఎస్ఆర్ అవార్డు ఇస్తానన్నాడు ఆయన. నంది అవార్డు కాదు వైఎస్ఆర్ అవార్డు ఇస్తా అన్నాడు. మరి దానికి ఏమైనా మాట్లాడారా? ఇది ఒక వ్యక్తి పూజలా మారిపోయినప్పుడు ఎందుకు రాలేదు నారాయణమూర్తి గారు అని చెప్పి చాలామంది అడుగుతున్నారు. ఎందుకంటే మీ మీద ఎవరికి కోపం లేదు, మీ మీద ఎవరికి కోపం రాదు. మీరు అత్యంత సామాన్యంగా బ్రతికేటువంటి ఒక సామాన్యుడు, అందరికీ కావలసినటువంటి వ్యక్తి. కానీ ఇటువంటి మాటలు, ఇటువంటి రాజకీయ అఫిలియేషన్స్తో కూడినటువంటి కామెంట్స్ చేయడం మాత్రం భావ్యం కాదంటున్నారు. రెండవది, ఇక పవన్ కళ్యాణ్ని టార్గెట్ చేయడంలో వైసీపీ వాళ్ళ స్క్రిప్ట్ ప్రకారం మీరు ముందుకు వెళ్తున్నారు అన్నటువంటి ఆరోపణలు మీరు మాట్లాడిన మాటల ద్వారా బలంగా తెలుస్తున్నాయంటూ అటు జనసేన కావచ్చు, కూటమి వాళ్ళు కావచ్చు, చాలామంది ఆరోపణలు చేస్తున్నారు. సో అటువంటి ఆరోపణలు చేసే ముందు పవన్ కళ్యాణ్ అసలు ఏం చేస్తున్నారు, సినిమా ఇండస్ట్రీకి సంబంధించి ఆయన ప్రణాళికలు ఏంటి? అలాగే చాలా క్లియర్గా మొన్నే చెప్పారు, ఇకపైన పర్సనల్ మీటింగ్స్ అంటూ లేవు, మీది ఏ ఉన్నా సరే వచ్చి సచివాలయంలో కూర్చోవడం, అక్కడ అడగడం తప్పితే పర్సనల్గా మినిస్టర్ గారిని కలుస్తాం, ముఖ్యమంత్రి గారిని కలుస్తాం, కలిసి మాకు ఫేవర్ చేయండి అని అడుగుతాం అంటే కుదరదు. ఏదున్నా మీరు లైన్లో క్యూలో ఉండి రావాల్సిందే. మీ సినిమాలకి టికెట్ రేట్లు పెంచాలన్నా ఇంకోటి కావాలన్నా అక్కడే తేల్చుకోవాలి తప్ప పర్సనల్గా ఇంకా మాతో మాట్లాడడానికి కుదరదని తేల్చి చెప్పారు. ఎందుకంటే ఇగో ఇలాంటి మాటలు మాట్లాడడం వల్ల మాత్రమే. సో పవన్ కళ్యాణ్ చేస్తున్నటువంటి మంచి పనులకి దయచేసి అడ్డం పడకండి. మీకు ఇప్పటివరకు ఉన్నటువంటి గౌరవాన్ని దయచేసి పోగొట్టుకోకండి. ఇది చాలామంది నుంచి వస్తున్నటువంటి ఒక అభిప్రాయం. సో నారాయణమూర్తి గారు చేసినటువంటి ఈ వ్యాఖ్యలు, ముఖ్యంగా నంది అవార్డులకు సంబంధించి ప్రభుత్వం ఇవ్వాలి అన్నటువంటి దాని మీద, అలాగే పవన్ కళ్యాణ్ మీద చేసినటువంటి వ్యాఖ్యల మీద మీ అభిప్రాయం ఏంటనేది కామెంట్స్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా.